బీహార్లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. కాగా బీజేపీకి చెందిన సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు లభించాయి. అయితే నూతన క్యాబినెట్లో బీజేపీకి చెందిన 10 మందికి మంత్రి పదవులు లభించాయి. అలాగే జేడీయూకు చెందిన 6గురికి క్యాబినెట్లో చోటు లభించింది. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయడం ఇది 10వ సారి. ఇందుకు పాట్నాలోని గాంధీ మైదానం వేదికగా మారింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అలాగే ఇతర మంత్రులతో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. పాట్నాలోని గాంధీ మైదానంలో సదరు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. అట్టహాసంగా జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అనేక మంది రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారు. అలాగే కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తదితరులు ఉన్నారు. వీరితో పాటు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యారు. కాగా వీరితో పాటు అనేక బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా నితీష్ కుమార్తో పాటు మరో 19 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే నూతన క్యాబినెట్లో సింహభాగం కమలం పార్టీకి దక్కింది. నూతన క్యాబినెట్లో కమలం పార్టీకి చెందిన వారు 10 మంది ఉన్నారు. అలాగే జేడీయూ నుంచి 6గురికి మంత్రివర్గంలో చోటు లభించింది. అలాగే ఎన్డీఏ కూటమిలోని మిగతా భాగస్వామ్య పక్షాలైన రాష్ట్రీయ లోక్ మోర్చా, హిందుస్థానీ ఆవామ్ మోర్చా, లోక్ జనశక్తి, రామ్ విలాస్ గ్రూప్ పార్టీలకు కూడా మంత్రి పదవులు లభించాయి. ఇదిలా ఉంటే నూతన క్యాబినెట్లో 2 ఉప ముఖ్యమంత్రి పదవులు ఏర్పాటు చేశారు. సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాలకు ఉప ముఖ్యమంత్రి పదవి హోదా లభించింది. కాగా వీరిలో సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ఇద్దరు భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులే. అంటే ముఖ్యమంత్రి జేడీయూకు చెందినవారు కాగా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు బీజేపీకి చెందిన వారు కావడం నూతన క్యాబినెట్లోని విశేషం. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కాగా ఎన్డీఏ కూటమి 202 సీట్లు దక్కించుకుంది. అయితే భారతీయ జనతా పార్టీకి 89 సీట్లు లభించాయి. జేడీయూకు 85 సీట్లు దక్కాయి. ఇదిలా ఉంటే పాట్నాలో ఈ నెల 19న జరిగిన ఎన్డీఏ కూటమి కీలక సమావేశంలో శాసనసభాపక్ష నేతగా నితీష్ కుమార్ ఎన్నికయ్యారు. దీంతో ఎన్డీఏ కూటమికి చెందిన సీనియర్ నేతలతో కలిసి గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ దగ్గర నితీష్ కుమార్ వెళ్లారు. నూతన ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో నితీష్ రాజీనామాను గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆమోదించారు. ఈ నేపథ్యంలో తాజాగా నితీష్ కుమార్ నాయకత్వంలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఇదిలా ఉంటే బీహార్ ఎన్నికల్లో మహాగఠబంధన్ ఓటమి పాలయ్యింది. మహాగఠబంధన్లో ప్రధాన పార్టీ అయిన రాష్ట్రీయ జనతాదళ్కు 25 సీట్లు దక్కాయి. అలాగే మరో కీలక పార్టీ అయిన కాంగ్రెస్ కేవలం 6 సీట్లకే పరిమితమైంది. ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారం సందర్భంగా జంగల్ రాజ్ అంటూ ఎన్డీఏ కూటమి నాయకులు చేసిన ఘాతు విమర్శలే మహాగఠబంధన్ ఘోర పరాజయానికి కారణమయ్యాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అలాగే ఎన్నికలకు ముందు మహిళల అకౌంట్లో 10,000 రూపాయల చొప్పున నితీష్ కుమార్ సర్కార్ నగదు జమ చేయడాన్ని రాజకీయ పరిశీలకులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ముఖ్యమంత్రి రోజ్గార్ పథకం కింద మహిళా బ్యాంక్ అకౌంట్లో నగదు జమ చేశారు. ఎన్డీఏ కూటమి ఘన విజయంలో ఈ నగదు జమ ప్రక్రియ కీలక పాత్ర పోషించినట్టు రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. మొత్తం మీద నితీష్ కుమార్ నాయకత్వంలో బీహార్లో మరో ప్రభుత్వం ఏర్పాటయ్యింది.